హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, ఐ హోప్ యూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఆల్సో. ఓకే, మనం ఇప్పుడు మంచి టాపిక్లో ఉన్నాము, టెన్సెస్ గురించి. సో గత 2 రోజులుగా మనం అదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. 13th క్లాస్ నుంచి మనం టెన్సెస్ స్టార్ట్ చేసాము. 13th అండ్ 14th, నౌ టుడే ఇట్ ఈస్ 15th క్లాస్. సో మనము ఈ టెన్సెస్ ఎందుకు నేర్చుకుంటామంటే, టెన్సెస్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే టెన్సెస్ అంటే టైం గురించి, ఏ టైంలో ఏ యాక్షన్ ఆర్ ఏ ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్‌ని మనము ఒక కమ్యూనికేషన్‌లో, ఒక గ్రూప్ డిస్కషన్‌లో మాట్లాడేటప్పుడు జరిగిన ఈవెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఈ టెన్సెస్ అనేటివి చాలా యూజ్ అవుతుంది. అప్పుడు మీరు మీ మాట్లాడే మాటలకు చాలా ఒక బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, మీ మాటలు ఫ్లూయెంట్‌గా వస్తాయి. సో ఆ విధంగా అందుకోసమే మనము టెన్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాము. ఇది డీటెయిల్‌గా మీకు అర్థమైందంటే మీరు అప్పుడు ఎలాంటిదైనా మీరు చెప్పగలరు, రాయగలరు అండ్ మాట్లాడగలరు. ఓకే. సో మనము ఈరోజు మన టాపిక్ ఏంటంటే టెన్సెస్ లోపల ప్రెజెంట్ టెన్స్. సో మనకు ప్రీవియస్ క్లాస్‌లో తెలుసుకున్నాం గదా! మనకు ఎన్ని టెన్సెస్‌లో ఏమేమి ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇలా 3 టెన్సెస్ ఉంటాయి. అలానే వెర్బ్‌కు 3 ఫార్మ్స్ ఉంటాయి. వి1, వి2, వి3 అని ఒక వెర్బ్‌కి, అంటే ఒక క్రియకి 3 రూపాలుంటాయి. వెర్బ్ ఫార్మ్స్ అంటారు. సో దాని గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్‌లో. సో మనం అసలు ఈ టెన్సెస్ అనే టాపిక్‌కి ఆ బేసిక్స్ అనేటివి లాస్ట్ 2 క్లాస్‌లో ఉన్నాయి. అండ్ రూల్స్ అనేటివి ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాము. డే 14th లోపల. ఒకవేళ మీరు ఆ వీడియోస్‌ని చూడనట్లయితే, సో మనకు ఇదే సిరీస్‌లో ప్రీవియస్ 2 క్లాసెస్ కంపల్సరీ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అది పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. సో మీరు రేపు ఇంగ్లీష్‌లో ఏదైనా అప్లికేషన్ రాయాలన్నా, లేకపోతే ఇంగ్లీష్‌లో ఏదైనా ఆహ్, లెటర్ రాయాలన్నా, ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నా, చెప్పాలన్నా, మీకు ఇదన్నీ బుక్ చదవాలన్నా, ఒక బుక్ చదివినా గూడా మీకప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ పేపర్ చదివినా, ఇంగ్లీష్ బుక్ చదివినా, ఏది చదివినా గూడా ఇంగ్లీష్‌లో ఏ టాపిక్ ఉన్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. వన్స్ యూ గెట్ దిస్ ఐడియా. ఓకే, టెన్సెస్ అంటే ఏంటి అని దాని గురించి తెలిస్తే మీకు ఒక ఈజీగా చదవగలరు, అర్థమవుతుంది. సో ఈ క్లాస్ అంటే ఈ సిరీస్ వినడానికి ముందు ఒకలాగా ఉంటుంది. ఈ క్లాసెస్ విని మీరు అంతా తెలుసుకున్న తర్వాత, అంటే దీంట్లో ఉన్న ఇంగ్లీష్‌లో ఉన్న అసలు నాలెడ్జ్ ఏంటిది, టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఎలా వాడతారని తెలుసుకున్న తర్వాత చదివితే అర్థమయ్యే విధానం వేరేలాగుంటుంది. ఓకే. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. సో ఈరోజు మనము డే 15th క్లాస్‌లో ఉన్నాము. మనం ఇప్పటి వరకు 70% వరకు మనం క్లాసెస్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. సో ఈ క్లాస్ కూడా అయిపోతే మనం ఆల్మోస్ట్ ఒక 3-4% మనము కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఇంకా 2 టెన్సెస్ ఉన్నాయి. సో వాటిని కూడా మనము, ఈ ఒక్క టెన్స్ మీకు అర్థమైతే ఆ నెక్స్ట్ రిమైనింగ్ టెన్సెస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అవి మనకు తొందరగా కంప్లీట్ అయిపోతాయి. 75% కంప్లీట్ చేసుకొని మనము టెన్సెస్‌ని క్లోజ్ చేసుకుందాం. ఓకే. సో ఈ టెన్సెస్‌లో ఇప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ దగ్గర ఉన్నాం. సో ప్రెజెంట్ అంటే ఏంటిది? ప్రెజెంట్ అంటే ఇప్పుడు. అంటే ఈరోజు ప్రెజెంట్ డే. ప్రెజెంట్ అంటే కరెంట్ డే. ఓకే. ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు, ప్రెజెంట్ కాలంలో ఉన్నప్పుడు, అంటే ఈ రోజు, లేకపోతే ఈ నిమిషము, ఈ గంట, ఓకే, ఈ క్షణంలో మనం ఏదైతే జరుగుతుందో దాని గురించి ఒకవేళ ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే, ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఈ ప్రెజెంట్ టెన్స్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. సో రూల్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం గదా! ఏ వెర్బ్ వాడాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి, ఆ! ఏ పర్సన్‌కి ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది నిన్న తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే మళ్ళీ వినండి. సో ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో అంటే ఈ రోజు, ఈ మూమెంటు, ఈ క్షణము, ఇక్కడ జరిగే వాటి గురించి మాట్లాడాలన్నా, ఓకే, వాటి గురించి చెప్పే టెన్స్‌నే ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఓకే. సో ఈ ప్రెజెంట్ టెన్స్‌లో 4 ఉంటాయి. నిన్న మనం మాట్లాడుకున్నాం మొత్తం మనకు 12 టెన్స్‌లు. 3 కాలాలు, 3 వెర్బ్స్. ఓకే. 3 కాలాల్లో ఒక్క కాలానికి 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్ ఆఫ్ టెన్సెస్ ఇన్ ఈచ్ టెన్స్. ఓకే. సో అట్లా టోటల్ 12 టెన్సెస్ అనుకున్నాం గదా! ఆ 12లో ఇప్పుడు ఈరోజు 4 టెన్సెస్ గురించి మనం తెలుసుకుంటాము. ఆ 4 టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్‌లో. సో ప్రెజెంట్ టెన్స్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని మనకు
4 టెన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రెజెంట్ టెన్స్లో. సో సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్గా చెప్పేటి, అట్లా గుర్తుపెట్టుకో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్గా చెప్పే వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. సో మనం ఇప్పుడు జరుగుతున్న వాటినైనా ఏవైనా సింపుల్గా చెప్పేస్తాం. సో ఐఎమ్ కమింగ్, సో ఐఎమ్ కమింగ్, ఇలా సింపుల్గా చెప్తాం. ఓకే, సో ఐ విల్ కమ్, ఐ కమ్. ఓకే, ఈ మాట్లాడేటప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే ఒక 2-3 వర్డ్సే ఉంటాయి, ఎక్కువ ఉండదు. సో దానికి అంత కాంప్లెక్సిటీ ఉండదు. సో ఈ సింపుల్గా చెప్పే వాటిని సింపుల్ సెంటెన్స్ అంటారు. సింపుల్ టెన్సెస్లో ఏం చెప్తారు? సో సింపుల్ టెన్సెస్లో కొన్ని ఉంటాయి. ఏంటి అంటే అవి కొన్ని అంశాలు అనుకోండి, కొన్ని టాపిక్స్. ఆ టాపిక్స్ని సింపుల్ టెన్స్లో చెప్తారు. సో మెయిన్గా వాటిలో ఏంటంటే ఓకే, జనరల్ ఫ్యాక్ట్స్. జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు. ఓకే, జనరల్గా కొన్ని జరుగుతాయి. జనరల్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, జనరల్గా జరిగే వాటిని. అండ్ ట్రూత్స్ అంటే నిజం. నిజం ఎప్పుడు నిజంగానే ఉండదు. నిజము పాస్ట్లో ఒక నిజము, ప్రెసెంట్లో ఒక నిజం, ఫ్యూచర్లో ఒక నిజం ఉండదు కదా. ఎప్పటికీ ఒకటిలా ఉండదు. అంటే ప్రెసెంట్ నిజం అంటే అది ప్రెసెంట్లోనే ఉంటుంది. అలానే హ్యాబిట్స్ని కూడా చెప్పేటప్పుడు ప్రెసెంట్ టెన్స్లో చెప్తారు, ఆర్ ప్రెసెంట్ సింపుల్ టెన్స్లో చెప్తారు. అలానే రొటీన్ అంటే రెగ్యులర్గా చేసే పనులు, స్కూల్కి వెళ్ళడము, ఓకే, వర్క్ చేయడము, వంట చేయడము, క్లీనింగ్, శుభ్రం చేయడము. సో ఇలాంటివి రొటీన్ పనులు ఉంటాయి. సో రన్నింగ్ వెళ్ళడము, వాక్, రన్, స్లీప్, డ్రింక్, ఈట్, ఇవన్నీ రొటీన్స్. అలానే రిపీటెడ్గా చేసేది. సో రిపీటెడ్గా ఏదైనా పనిని మనం రిపీటెడ్గా చేస్తే వాటిని కూడా సింపుల్ టెన్స్లో చెప్తారు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అలానే ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రైన్ టైమింగ్స్ ఆర్ బస్ టైమింగ్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా ఒక దారి చూపెట్టాలి, ఎవరికైనా సపోజ్ ఒక పీటీ ఉన్నాడు, ఒక ఫిజికల్ ట్రైనర్ ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు స్టూడెంట్కి. ఒక మేనేజర్ ఉన్నాడు, ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద ఏజ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, టీచర్ స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. సో ఒక కోచ్ అతని ట్రైనీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. ఓకే, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్, కొంచెం స్పీడ్గా అనిపించినా కూడా మీరు అర్థం చేసుకోండి. సో ఇది పెద్ద టాపిక్, దీన్ని మనము చిన్నగా చేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 10 minutes కవర్ చేశాను ఇదంతా బోర్డు మీద రాసి. సో ఇంకో 30 minutesలో దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది అని వాళ్ళు ఎక్కువసేపు చూడలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ రీల్స్కి అలవాటు పడ్డారు. 2-3 minutesలో మొత్తం వాళ్ళు నేర్చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతుంది మొత్తం ఒక 2 నిమిషాలలో నేర్చుకోవాలని అందరూ భావిస్తున్నారు. సో రీల్స్ ఎన్ని చూసినా కూడా వాళ్ళకు తనివి తీరదు. ఓకే, సో అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ మైండ్ లోపల ఒక సర్టెన్ టైప్ ఆఫ్ కెమికల్ విల్ బి రిలీజ్డ్. అదేం చేస్తుందంటే ఆ రీల్స్ను వదిలిపెట్టదు. కొత్త విషయాలు వస్తే ఎంతసేపు అన్నా చూస్తుంది. తెలిసిన విషయాల్ని బోర్ కొడుతుంది. మైండ్ ఏం చెప్తుంది, ఇది నీకు తెలుసు కదరా పక్కకు పెట్టి అని చెప్పుద్ది. అందుకనే తెలిసిన విషయాలు ఎక్కువసేపు చూడలేము, అది ఎంత లెంతీగా ఉంటుంది కాబట్టి. అదే కొత్త సినిమా అయిందనుకో, ఒక 2 గంటలైనా చూస్తాం, 3 గంటలైనా చూస్తాం. అదే చూసిన సినిమా మళ్ళీ చూడాలంటే అవ్వదు. బట్ అందుకని ఈ టెన్సెస్ అనే టాపిక్ కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. సో తెలియని వాళ్ళు ఫుల్ వీడియో చూస్తారు, తెలిసిన వాళ్ళు ఏంటంటే మధ్యలోనే కట్ చేసిపోతారు. సో ఇది ఏంటంటే అదంతే, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. సో కానీ చూడండి, చూస్తే మీకు రివిజన్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం కదా, ఇన్స్ట్రక్షన్స్ అంటే టేక్ రైట్, టర్న్ లెఫ్ట్ అన్నప్పుడు సింపుల్గా చెప్తాం. సో టేక్ రైట్, టర్న్ లెఫ్ట్, స్టాండ్ అప్, సిట్ డౌన్, ఓకే, కమ్ హియర్, గో దేర్, ఇవన్నీ సింపుల్గా చెప్తారు. సింపుల్గా ఒక 2 words 3 words తోటి సెంటెన్స్ కంప్లీట్ చేస్తారు. సో ఈ సింపుల్ వర్డ్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ అంటే షీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, షీ రైట్స్, ఇది వెర్బ్ కదా, వెర్బ్ యొక్క మొదటి ఫామ్ రైట్స్ ఈమెయిల్స్ అనేది ఆబ్జెక్ట్ అనుకుందాం. ఆబ్జెక్ట్ అనొచ్చు,
లేకపోతే ఒక ఎక్స్ట్రా వర్డ్ ఏదో ఒకటి. ఎక్స్ట్రా వర్డ్ కూడా అనొచ్చు. సబ్జెక్టు ప్లస్ V1 ఇదే మనకు మెయిన్. సో, టెన్సెస్‌లో ఏంటంటే మనకు ఈ సబ్జెక్టు ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ సబ్జెక్ట్‌కు ఏ వెర్బ్ వాడాలనేది ఇంపార్టెంట్. ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు టెన్సెస్‌లో అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఇది ఎక్స్ట్రా వర్డ్ ఏదైనా ఉండొచ్చు. మళ్ళీ కీవర్డ్ ఇది ఎవ్రీడే అన్నారు కదా, ప్రతిరోజు చేసే పని. ఎవ్రీడే అని ఇక్కడ మనము రిపీటెడ్ యాక్షన్స్ ఎవ్రీడే ప్రతిరోజు చేసే వాటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తారు. ఓకే, స్నానం చేయడం, టేకింగ్ బాత్, వాక్, స్లీప్, డ్రింక్, రైట్, రైడ్, ఇలా రెగ్యులర్ గా చేసే వర్క్, ఇవన్నీ రెగ్యులర్ గా రిపీటెడ్ గా చేసే వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తారు. ఓకే, అంటే స్పీడ్ గా చెప్తున్నాను, అందుకని కొంచెం స్లిప్ అయినా కూడా టంగ్ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటా. సో అది షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే అనేది ఇది కీవర్డ్. సో ఈ కీవర్డ్ తోటి ఓకే, ఈ కీవర్డ్ అనేటిది మనకు చెప్పుద్ది అది ప్రతిరోజు చేసే పనా ఏంటా అని. ఓకే, ఓకే, మళ్ళీ దీంట్లో ఇక్కడ మనం ఏమైనా హెల్పింగ్ వెర్బ్ వాడామా? హెల్పింగ్ వెర్బ్ ఏం వాడలేదు. సో ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఏముంటాయి? ఈజ్, ఆర్, యామ్, హ్యాజ్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని నిన్న మనం మాట్లాడుకున్నాం నిన్నటి రూల్స్ లో. ఒకవేళ క్లాస్ మిస్ అయితే మీరు నిన్నటి క్లాస్ వినండి. సో అలా ఈ కీవర్డ్స్ ఏం వాడకపోయినా కూడా ఇక్కడ ఒక బీ ఫామ్ ఉంటది. సో సింపుల్ టెన్స్ లో ఒక బీ ఫామ్ ఉంటది. బీ ఫార్మ్స్ ఏంటి? వీటిని అంటారు డూ, డస్, ఈజ్, ఆర్ అనేటివి బీ ఫార్మ్స్. ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, ప్లస్ ఇక్కడ సింపుల్ టెన్స్ లో బీ ఫార్మ్స్ లాగా కూడా అంటారు. సో ఈ బీ ఫార్మ్స్ వాడి మనము ఈ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో బీ ఫార్మ్స్ వాడతారు, ప్లస్ క్వశ్చన్ ట్యాగ్ లో బీ ఫార్మ్ వాడతారు. వాడి ఇదే దాన్ని క్వశ్చన్ లాగా ఫామ్ చేస్తారు. ఇదే దాన్ని నెగటివ్ సెంటెన్స్ లాగా కూడా క్రియేట్ చేసేటప్పుడు ఈ బీ ఫార్మ్స్ అనేటివి మనకి యూజ్ అవుతుంది. ఇది అఫర్మేటివ్ అంటే ఒక స్ట్రైట్ సెంటెన్స్. షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే అనేది ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. సో దీన్ని ఒకవేళ నెగిటివ్ చేయాలనుకోండి, సో నెగిటివ్ సెంటెన్స్ రాయాలనుకో, షీ డు నాట్ రైట్ ఈమెయిల్స్ ఎవ్రీడే. ఓకే, షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే. నెగిటివ్ చేయాలనుకో డూ నాట్ అంటారు. డూ నాట్ అంటే డోంట్. షీ డోంట్ రైట్ ఈమెయిల్స్ ఎవ్రీడే. ఓకే, అలానే షీ డస్ నాట్ రైట్. షీ అనేది ఉంది కదా, ఇక్కడ మళ్ళా ఇక్కడ ఒక టాపిక్ వస్తుంది. ఎస్ వాడాలా అనేది ఒక టాపిక్ వస్తుంది. ఓకే, సో థర్డ్ పర్సన్, షీ అంటే థర్డ్ పర్సన్ కదా, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మళ్ళీ వెర్బ్కి ఎస్ గాని ఎస్ గాని యాడ్ చేయాలి. సో అదొక సపరేట్ టాపిక్, మనం తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ రైట్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ రైట్స్ అని ఈఎస్ అనేది మనం యాడ్ చేసాము. అలానే దీన్ని నెగిటివ్ లో ఇండైరెక్ట్ గా నెగిటివ్ లో చెప్పాలనుకున్నా దీనికి ఒక బి వర్డ్ వాడాలి. ఏం వాడతారు? మనకు సింపుల్ టెన్స్ కాబట్టి డూ కి డస్ అనేది వాడతారు, థర్డ్ పర్సన్ కి డస్ అని వాడతారు. డూ, డిడ్ అండ్ డన్ అనేది 3 వెబ్ ఫామ్ అయితే దీంట్లో థర్డ్ పర్సన్ కి డస్ అనేది వాడతారు, డిఓఎస్. షీ డస్ నాట్ రైట్ ఈమెయిల్స్ ఎవ్రీడే అని నెగిటివ్ సెంటెన్స్ రాస్తారు. షీ డస్ నాట్ అని రాస్తారు. ఇక్కడ షీ డస్ నాట్ అంటారు. అదే క్వశ్చన్ మార్క్ చెప్పాలనుకో, ఈ బి వర్డ్ ని, ఈ వెర్బ్ ని, ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందు వస్తారు. డస్ షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే అనేది ఒక క్వశ్చన్. షీ డస్ నాట్ రైట్ ఈమెయిల్స్ ఎవ్రీడే అనేది ఒక నెగిటివ్ సెంటెన్స్. షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే అనేది ఒక అఫర్మేటివ్ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, సో ఇది సింపుల్ టెన్స్. ఇదేంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. టాపిక్ తెలిసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ 13th, 14th క్లాసెస్ విన్న వాళ్ళకు ఈజీగా ఉంటుంది.
అందుకని ఆ క్లాస్ వినండి. ఆ క్లాస్ వినకుండా డైరెక్ట్ ఈ క్లాస్ వింటే మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ అనిపియొచ్చు. సో, షీ రైట్స్ ఈమెయిల్స్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అనేది కీవర్డ్. ఇలాంటి కీవర్డ్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ ఆఫ్టర్‌నూన్, ఎవ్రీ ఇయర్ ఓకే. ఇలాంటి కీవర్డ్స్ ఎవ్రీ టైమ్ ఇవేంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనము యూజ్ చేస్తాం. సో, మళ్ళీ ఒకసారి సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్పి క్లోజ్ చేసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో జనరల్ ఫ్యాక్ట్స్, నిజాలు. ఓకే. రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నరేంద్ర మోడీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇవనేటివి జనరల్ ఫ్యాక్ట్స్. ఓకే. సో, ట్రూత్స్, నిజాలు ఏంటిది? నిజాలంటే ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఓకే. ఓకే. గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే. ఇవనేటివి కొన్ని ట్రూత్స్, నిజాలు కదా. గాడ్ ఈజ్ గ్రేట్ ఇవి కొన్ని సింపుల్ వర్డ్స్. ఇవన్నీ సింపుల్ టెన్స్‌లోనే ఉంటాయి. ఇలాంటి కొన్ని ప్రోవెర్బ్స్ అయినా కొన్ని వీటిని ఏమంటారు సూక్తులు అనొచ్చు. సో, ఇలాంటివి అవన్నీ సింపుల్ టెన్స్‌లోనే ఉంటాయి. సో, ఇంకేంటంటే మనకు ది నాలెడ్జ్ ఈజ్ డివైన్. అక్కడ ఈజ్ అనేది వాడుతున్నారు. అది బి వర్డ్. నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో, వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. నాలెడ్జ్, విజ్డమ్. ఓకే. వీటి కొన్నిటికి ఈజ్ అనేది వాడతారు. సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వాటిని అవి పాస్ట్ టెన్స్‌లో నాలెడ్జ్ వాస్ డివైన్ అనరు. నాలెడ్జ్ విల్ బి డివైన్ అనరు. సో, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. అంటే సింపుల్. అది పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, సింపుల్. అలా సింపుల్ టెన్స్ అనేది చాలా మన రియల్‌గా మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎక్కువ సింపుల్‌నే వాడతారు. సో, ఇది చాలా పెద్ద టాపిక్. ఒక సింపుల్ గురించే మనం మొత్తం వీడియో చేసుకోవచ్చు. బట్ మనం దాన్ని అక్కడికి స్టాప్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రెజెంట్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఒకటి. ఇప్పుడు మనం నెక్స్ట్ వి విల్ మూవ్ టు ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ప్రెజెంట్ అంటే తెలిసింది. ప్రెజెంట్ అంటే ఇప్పుడు, నౌ. కంటిన్యూయస్ అంటే కొనసాగుతూనే ఉంటుంది. అంటే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు, రైట్ నౌ, ఇప్పుడు ఈ క్షణానికి జరుగుతున్న దాన్ని కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తారు. ఏమంటారు? అప్పుడు మనము హెల్పింగ్ వెర్బ్స్ వాడతాం. ఏది? యామ్, ఈజ్, ఆర్. సో, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అయితే యామ్. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్‌కి అయితే సింగులర్ అయితే ఈజ్. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయిన ఈజ్. అండ్ ప్లూరల్ అయితే ఆర్ అని వాడతారు. ఓకే. సో, నేను ఫస్ట్ పర్సన్ ఐ అనేది సింగులర్ ఫస్ట్ పర్సన్. ఐ యామ్ రైటింగ్ ఆన్ ది బోర్డ్. రైటింగ్ నేను బోర్డ్ మీద రాస్తున్నా. ఐ యామ్ స్పీకింగ్ నౌ. ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఐ యామ్ స్పీకింగ్. ఓకే. ఐ యామ్ టీచింగ్ ది క్లాస్. ఓకే. సో, ఈ ఇంగ్ అనేది ఇప్పుడు ఈ మూమెంట్‌లో ప్రెజెంట్ మూమెంట్‌లో జరిగే వాటిని కంటిన్యూయస్‌గా ఇప్పుడు జరుగుతూనే ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూయస్ టెన్స్‌లో మనము యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, యూ ఆర్ వాచింగ్ దిస్ క్లాస్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు అంటే పర్సన్ ప్రెజెంట్ మూమెంట్‌లో జరిగి కొనసాగుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ కొనసాగుతుంది కదా! ఇది పాస్ట్ అప్పుడే ఒక 5 మినిట్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఇంకా కొనసాగుతూ ఉంది కదా! సో, ప్రెజెంట్ మూమెంట్ అన్నట్టే కదా! సో, కంటిన్యూయస్‌గా కొనసాగుతుంది కాబట్టి దీన్ని సింపుల్ కంటిన్యూయస్ టెన్స్ అని అంటారు. సో, కొనసాగుతూ ఉంటుంది. సో, దీంట్లో కూడా ఏ ఏ సందర్భాలుంటాయి. ఓకే. రైట్ నౌ ఇదే మూమెంట్‌లో జరిగే వాటికి కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పొచ్చు. టెంపరరీ యాక్షన్స్ అంటే ఆహ్, అంటే టెంపరరీగా జరిగేటివి. టెంపరరీగా అంటే సో, ఐ విల్ బి సారీ విల్ అనేది వాడొద్దు. మళ్ళీ ఫ్యూచర్ వస్తది. సో, ఐ యామ్ గోయింగ్ టు విజిట్ మై హోమ్ టౌన్. ఐ యామ్ గోయింగ్ టు రైట్ మై ఎగ్జామ్. ఓకే. ఇలా కొన్ని ఐ యామ్ గోయింగ్ టు స్టే ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో ఉండడానికి వెళ్తున్నాను. బట్ యూ స్టే ఎట్ యువర్ ఓన్ విలేజ్. బట్ యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఫర్ ఎ మూమెంట్. ఫర్ కొంత సమయానికి టెంపరరీగా అక్కడ ఉండడానికి వెళ్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో టెంపరరీ యాక్షన్స్‌లో. ఓకే. అలానే సిట్యుయేషన్స్ అలానే ప్లానెడ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఏదైనా ఫ్యూచర్‌లో ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నారనుకో ఎవరినైనా. సో, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విజిట్ చేయాలి అనుకుంటా. విజిట్ చెయ్యాలి అనుకున్నాననుకో.
ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ మై ఫ్రెండ్స్ హోమ్. ఓకే. సో, ఇలా మరి ఇంకేదైనా ప్లానింగ్ చేశారనుకోండి, ఇంకెక్కడికైనా హైదరాబాద్‌కెళ్ళి చార్మినార్‌ను చూడాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ చార్మినార్ ఇన్ హైదరాబాద్ అని అలా ఐఎమ్ ప్లానింగ్ అని, ఓకే. ఐఎమ్ ట్రయింగ్ అని, ఓకే. ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌కి, ఫ్యూచర్ ప్లాన్స్‌కి, ఫ్యూచర్ ఈవెంట్స్‌కి, ప్లాన్డ్ ఫ్యూచర్ ఈవెంట్స్‌కి, ఫ్యూచర్‌లో నువ్వు చేసుకునే ప్లాన్ ఫ్యూచర్ ఈవెంట్స్ కోసము ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నావు కదా! అంటే ప్రెజెంట్‌లో ప్లాన్ చేస్తూ ఫ్యూచర్ గురించి నువ్వు థింకింగ్ చేస్తున్నావు కదా! చేయాలనుకుంటున్నాను అంటే ప్లానింగ్. అంటే అలాంటి ప్లేస్‌లో ఈ ఇంగ్ అనేది అంటే కంటిన్యూయస్ టెన్స్ వాడి వెర్బ్‌కి ఇంగ్ అని యాడ్ చేసి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనం చెప్తాము. ఓకే. యూ ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో, ఐ యామ్ ట్రైయింగ్ టు టీచ్ యూ. ఐ యామ్ ట్రైయింగ్ టు టీచ్ మోర్ కాన్సెప్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో, అది నా ఫ్యూచర్ ప్లాన్ అట్లా. సో, ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. దీంట్లో వెర్బ్‌కి ఇంగ్ అని యాడ్ చేస్తాం. ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్, షీ ఈజ్, రైట్ అనేది వెర్బ్, దీనికి ప్లస్ ఇంగ్ ఫార్మ్ యాడ్ చేసాము వెర్బ్ యొక్క మొదటి ఫార్మ్‌కి. ఇది ఆబ్జెక్ట్ ఏ. ఓకే. ఏ రిపోర్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అలా. సో, అలానే నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్‌లో ఓకే. యాక్షన్ అయిపోయింది. యాక్షన్ అయిపోయింది. బట్ అది నీకు ఈ ప్రెజెంట్ మూమెంట్ తోటి దానికి సంబంధం ఉంది. ఇట్ హాస్ ఎ రిలేషన్‌షిప్ విత్ ప్రెజెంట్ టైమ్. ఓకే. సో, అందుకనే దాన్ని అన్‌స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ది పాస్ట్ బట్ హాస్ ఎ రిలేషన్‌షిప్ విత్ ప్రెజెంట్ టైమ్. ఓకే. ఆ పని అయిపోయింది. బట్ ఎప్పుడైందో స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు. బట్ పని అయిపోయింది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఐ విజిటెడ్ ముంబై. ఓకే. ఐ విజిటెడ్ ముంబై అనేటిది చెప్తున్నావు ప్రెజెంట్‌లో. ప్రెజెంట్‌లో నువ్వు ఎటన్నా బయటికెళ్ళి వచ్చిందనుకో, ఎటన్నా ఐ విజిటెడ్ మై ఫ్రెండ్స్ హోమ్. మీరు చూసొచ్చారు అని ఇప్పుడు చెప్తున్నారు. ఈరోజు జరిగింది. ప్రెజెంట్‌లో ఈరోజు ఈ మూమెంట్‌లో జరిగినప్పుడు ఐ విజిటెడ్ మై ఫ్రెండ్స్ హోమ్. ఓకే. అలా జస్ట్ బిఫోర్ జరిగిన సంఘటనలు కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్. ఐ జస్ట్ హ్యాడ్ మై డిన్నర్. ఇప్పుడే నా భోజనం చేశాను. అంటే ఇంతకుముందే చేశారు గదా! సో, మీరు ఇప్పుడే జరిగింది గదా! అదేంటి ఈ 1 అవర్‌లో ఈ రోజుతోటి సంబంధం ఉంది గదా! ఐ జస్ట్ హ్యాడ్ మై డిన్నర్. ఐ జస్ట్ హ్యాడ్ సారీ హ్యావ్ మై బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఆహ్, అలా. నెక్స్ట్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. మీ జీవితంలో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ జరిగిందనుకో, వాటి గురించి చెప్పడానికి లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అని వాటి గురించి గూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో. ఓకే. అండ్ దెన్ రీసెంట్ యాక్షన్స్ విత్ ప్రెజెంట్ రిజల్ట్. రీసెంట్‌గా జరిగిన యాక్షన్, ప్రెజెంట్ రిజల్ట్. అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్, ఇప్పుడు ఈ కాలానికి సంబంధం ఉంటే దాన్ని రీసెంట్ యాక్షన్ విత్ ప్రెజెంట్ రిజల్ట్ అంటారు. సో, వీటన్నిటిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. షీ హాస్ రిటెన్ 3 రిపోర్ట్స్ అనేది ఆమె ఇప్పుడే ఒక 3 రిపోర్ట్స్ రాసింది అనడానికి చెప్పడానికి షీ హాస్ రిటెన్ 3 రిపోర్ట్స్ జస్ట్ నౌ. ఆ పక్కకి ఎక్స్ట్రా కీవర్డ్ పెట్టుకుంటే జస్ట్ నౌ. షీ హాస్ రిటెన్ 3 రిపోర్ట్స్ జస్ట్ నౌ. ఓకే. ఇక్కడ రిటన్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్. ఈ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎప్పుడు వి3నే వాడతారు. ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ హాస్ లేక హావ్ వాడతారు. హావ్ ఎప్పుడు వాడతారు? హాస్ అనేది థర్డ్ పర్సన్‌కి వాడతారు. హావ్ అనేది ఫస్ట్ పర్సన్‌కి వాడతారు. ఓకే. సో, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక యాక్షన్ జరిగింది అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. దట్ యాక్షన్ ఆర్ ఈవెంట్ హాస్ ఎ రిలేషన్ టు ది ప్రెజెంట్ టైమ్. అంటే ఒక ఒక పని అయిపోయింది. బట్ అది ఇంకా జరుగుతూనే ఉంది. ఆ జరిగే పని ఇప్పటికీ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్టు. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. జరుగుతుంది. ఓకే. చాలా కాలం నుంచి జరుగుతుంది. ఒక 2 నెలల నుంచి జరుగుతుంది. ఓ వారం రోజుల నుంచి జరుగుతుంది. లేకపోతే జనవరి నుంచి జరుగుతుంది అనే అలాంటి విషయాలను గురించి చెప్పడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని అంటాము. సో, సపోజ్ మీ ఊర్లో ఒక ఆహ్,
ఏమంటారు, ఒక చెట్లు నాటే కార్యక్రమము జరుగుతుందనుకోండి. ఇట్ ఈస్ నాట్ యెట్ కంప్లీటెడ్. అయిపోలేదు ఇంకా. కొనసాగుతూ ఉంది. ఒక నెల రోజుల నుంచి కొనసాగుతుంది అనుకోండి చెట్లు నాటే కార్యక్రమం. సో, ఓకే. అప్పుడేం జెప్తారు? ది ఓకే. సో, ది గవర్నమెంట్ ఓకే. హాస్ బీన్ ప్లాంటింగ్ హాస్ థర్డ్ పర్సన్. గవర్నమెంట్ అంటే నువ్వు నేను గాదు గదా! గవర్నమెంట్ థర్డ్ పర్సన్. హాస్ అని వాడాలి. సో, ది గవర్నమెంట్ హాస్ బీన్ ఓకే. ప్లాంటింగ్ ది ట్రీస్. ఓకే. చెట్లను నాటుతుంది అని చెప్పాలనుకో. ది గవర్నమెంట్ హాస్ బీన్ ప్లాంటింగ్ ద ట్రీస్. ఎప్పటినుంచి? సిన్స్ 2010 అనుకోండి. సపోజ్ 2010 నుంచి మొక్కలు నాటుతూనే ఉంది. ఆ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోండి. ది గవర్నమెంట్ హాస్ బీన్ ప్లాంటింగ్ ది ట్రీస్ సిన్స్ 2010. ఇట్లా హాస్ బీన్ అంటే ఎక్కువ కాలం నుంచి అంటే సాగదీశాను. చెప్పేటప్పుడు కూడా ఇంగ్లీష్‌లో హాస్ బీన్ అంటే సాగదీస్తున్నారు కదా! సో, కంటిన్యూయస్‌గా ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ నాట్ యెట్ కంప్లీటెడ్. ఎప్పుడు చెప్పుద్ది? అన్ని చోట్ల ఇంకా చెట్లు పెట్టడానికి ప్లేస్ లేదు అని గవర్నమెంట్ డిసైడ్ అయినప్పుడు కంప్లీట్ అయిపోయింది. మా మిషన్ కంప్లీట్ అయిపోయింది. మేమిప్పుడు కొత్త ప్రోగ్రామ్ తీసుకుంటున్నామంటే అప్పుడు వాళ్ళు అది కంప్లీటెడ్ అయిపోయినట్టు. సో, అప్పటిదాకా అది కొనసాగుతూనే ఉన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ గూడా లోన్స్ అనే ప్రాసెస్ గూడా అది నిరంతరం కొనసాగుతుంది. గవర్నమెంట్ హాస్ బీన్ ఆ! ఓకే. హాస్ బీన్ లెండింగ్ లోన్స్ టు ది పూర్. ఓకే. అలా. సో, గవర్నమెంట్ అనేది సూపర్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌కి సింపుల్ ఎగ్జాంపుల్. అలానే ఐ హావ్ బీన్ టీచింగ్ ది ఇంగ్లీష్ క్లాసెస్ సిన్స్ జాన్యువరి. ఓకే. ఐ హావ్ బీన్ టీచింగ్. నేను చెప్తూనే ఉన్నాను. ఐ హావ్ బీన్ టీచింగ్ యూ ది ఇంగ్లీష్ క్లాస్ సిన్స్ జనవరి నుంచి చెప్తూనే ఉన్నాను. ఓకే. ఫర్ ది లాస్ట్ 1 మంత్. ఫర్ అని మళ్ళీ లాస్ట్ 1 మంత్ అన్నా. అంటే ఏ మంతో తెలవనప్పుడు ఫర్ అని వాడాను. జనవరి అని చెప్పినప్పుడు సిన్స్ అని వాడాను. సో, ఇక్కడ ఇందులో మెయిన్ ఏంటంటే ఈ సిన్స్ అని ఫర్ అనేటి 2 కీవర్డ్స్ ఉంటాయి. 2 వర్డ్స్ ఉంటాయి. సో, సిన్స్ అనేది ఎగ్జాక్ట్‌గా మీకు టైం తెలిసినప్పుడు సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ ఆఫ్టర్‌నూన్, సిన్స్ 9:00 ఓకే. సిన్స్ 10:00 సిన్స్ ఓకే. జనవరి, సిన్స్ మార్చ్ ఇలా టైం పర్టిక్యులర్‌గా ఒక ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఒక టైమ్‌ని మెన్షన్ చేసినప్పుడు సిన్స్ వాడతారు. సో, అలా గాకుండా ఒక 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 స్ పని గురించి టైం తెలవనప్పుడు మీకు ఏ ఏ ఏ మంత్ స్టార్ట్ అయింది? ఏ రోజు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియనప్పుడు కొంతకాలం నుంచి నడుస్తుంది అని చెప్పేటప్పుడు ఫర్ అని వాడతారు. కొంతకాలం నుంచి నడుస్తుంది. ఫర్ ఎ వీక్ ఓ వారం రోజుల నుంచి నడుస్తుంది అంటారు మనం తెలుగులో. ఓ వారం నుంచి, ఓ నెల రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు అంటారు. సో, ఫర్ ఎ వీక్ ఇట్ హాస్ బీన్ ఓకే. దే ఆర్ బీన్ డూయింగ్ థిస్ ఫర్ ఎ వీక్. ఓకే. వాళ్ళు వారం రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. దే హావ్ బీన్ డూయింగ్ థిస్ ఫర్ ది లాస్ట్ 3 మంత్స్. సో, లాస్ట్ 3 నెలల నుంచి ఈ పని చేస్తూనే ఉన్నారు. ఇలా, ఇలా సాగదీసే వాటికి దే హావ్ బీన్ అని వాడతారు. సో, ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ షీ హాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 అవర్స్. ఓ 2 గంటల నుంచి ఆమె రాస్తూనే ఉందంట. సో, అప్పుడు మీరు చెప్పాలి షీ హాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 అవర్స్. ఓకే. యూ హావ్ బీన్ వాచింగ్ మై వీడియో ఫర్ ది లాస్ట్ హాఫ్ అన్ అవర్. యూ హావ్ బీన్ వాచింగ్ మై వీడియో ఫర్ హాఫ్ అన్ అవర్. ఓకే. అలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌కి మనము సెంటెన్స్‌ని ఇలా ఫార్మ్ చేస్తాం. సో, ఇందులో మనకు మెయిన్ ఏంటంటే ఈ బీన్, హాస్ బీన్ అలానే హావ్ బీన్ అనేటివి మనకు ఈ టెన్స్‌ని ఇండికేట్ చేస్తాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని. ఓకే. ఓకే. ఐ థింక్ ఇది చాలా క్విక్‌గా చెప్పినాను. ఓకే. సో, మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఎందుకంటే దీన్ని చాలా తక్కువ చేస్తున్నా. చాలామంది యూజర్స్ ఏంటంటే వాళ్ళు ఇదేదో లెంథీగా ఉంది అని చెప్పేసి వీడియో చూడడము మానేస్తున్నారు. ఇలా ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. సో, మీకోసమే. మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు, మీరు చూస్తున్నారు పూర్తి వరకు అంటే నేనింకా చాలా టాపిక్ దీన్ని ఇంకా స్లోగా చాలా డీటెయిల్‌గా చెప్పగలను. బట్ మీకోసమే దీన్ని షార్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. మీకు అర్థమైందనుకుంటా. ఇది మీకు తెలిసిన టాపికే. బట్ కొంచెం క్విక్‌గా చెప్పాను అంతే. ఓకే. ఐ హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ share this to your friends and family members. And if you are watching my video for the first time,
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.